రేపు ఈ పక్షి నా చేతిలోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే మన విలువను దేవుడు తెలియపరుస్తున్నాడు. విందాం. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. Look at the birds of the sky. Are you not precious than them? Are you not precious? You're precious than birds of the sky. God is telling you. I don't know the birds breed. If you know, please comment. Comment down below. Look at the birds of the sky. Are you not precious than them? God is saying you today. God is saying you today. Are you not precious more than the birds of the sky? Are you not precious? You're precious than the birds of the sky. Look at this bird. I don't know these birds breed. Comment down below. Birds breed. I don't know the name of this bird's breed. If you know, please comment. God bless you. You're precious more than the birds of the sky. God is saying you today, you're precious than the birds of the sky. God bless you. Amen. Look at this bird. Look at this bird. God bless you. Amen. Amen. God bless you. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ పక్షి బంధకాల్లో ఉన్నప్పుడు ఎట్లా కొట్టుకుంటుంది. ఇట్లాంటి బంధకాలే మనుషుల్ని ఆవరిస్తా, మనుషుల్ని శోధిస్తూ ఉంటాయి. వీటి నుంచి విడిపింపబడాలని, నిన్ను విడిపించాలని దేని యొక్క ఆశ ఉన్నది. బంధకాల్లో బాండేజెస్లో ఉన్నప్పుడు ఇప్పటి చూడు ఎట్లా ఉందో, నన్ను ఎప్పుడు వదులుతాడు, ఎప్పుడు వదిలితే నేను వెళ్ళిపోతా అని అనుకుంటుంది. నేను ఇప్పుడే వదిలేస్తానని తెలియదు, నన్ను వదలలేమో అనుకుని ఇది ఇట్లానే ఉన్నది. బంధకాల నుంచి విడిపింపబడినప్పుడు, సాతాను కబంధ హస్తాల నుంచి విడిపింపబడితే, ఎప్పుడైతే నేను వదిలేసానో అది బంధకాల నుంచి విడిపింపబడిన రీతిగా అది అలా ఎగిరిపోయింది, విడుదల పొందుకుంది. అదే రీతిన నిన్ను కూడా విడిపిస్తాడు దేవుడు.